శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాణునితో అనిరుద్ధుని యుద్ధం. బాణుడు: అనిరుద్ధ, నీవు తెలివి కలవాడవు, నీవు చెప్పింది సత్యమే. శంభుడు కూడా ఇట్లే చెప్పాను. నా మనసుతో అంతయు తెలుసుకొంటిని. నీవు చెప్పిన శంకరుని వరం వల్ల 5 స్వాములకు ప్రియ మహాభాగ ద్రౌపది అను దాన్ని నాకు వివరించము. ఇదివరలో నీ తల్లి రతి శంబరుని చేత ఎట్లా తీసుకోబడింది? దేవతలు ఎట్లిచ్చిరి? వాడు దేవతలను ఎట్లా జయించరని ప్రశ్నించగా అనిరుద్ధుడు: ఒకసారి రఘునాథుడు సీతా లక్ష్మణులతో కలిసి రమ్యమైన పంచవటి తటమందు ఉండే సరస్సులో స్నానం చేశాను. హేమంత ఋతువంత ఆ నీరు రుచికరంగా నిర్మలంగా ఉన్నది. అప్పుడు అన్నము, కూరలు, రమ్యమైన అన్ని వస్తువులు చాలా చల్లగా ఉన్నవి. రాముడు పండును తెంపి ఆనందంగా సీతకు, ఆపై లక్ష్మణునికి ఇచ్చెను. ప్రభువును ఉద్ధరించట కొరకు లక్ష్మణుడు నిద్రపోడు, తినడు. ఇట్లు 14 సంవత్సరాల పర్యంతం జరిగింది. ఇట్టి పురుషుడు యోగి అయిన వాని చేతిలోనే రావణని కొడుకు చచ్చును. ఇంతలో అక్కడికి కమలలోచనుడు కృపానిధి అయిన రాముని చూచుటకు వహ్ని బ్రాహ్మణ రూపంలో వచ్చి శృతి కటువైన మాటను భవిష్యత్తును చెబుతూ: ఓ రామ, మహాభాగ, సీతను దాచిపెట్టము. 7 రోజుల లోపల నివారించ సఖ్యం కానివాడు దుష్ట రాక్షసుడు రావణుడు ప్రాక్తన కర్మను అనుసరించి జానకిని తీసుకొని పోవును. ఇది బ్రహ్మ రాసిన వ్రాత. ప్రాక్తనమైన దాన్ని ఎవరూ తప్పించలేరు అని 9 దేవతలు చెప్పిరి. దైవం కన్నా పరమైనది, శ్రేష్టమైనది లేదు అని చెప్పగా శ్రీరాముడు ఇట్లో: సీతను తీసుకుని వెళ్ళము, ఆమె ఛాయను ఇక్కడే ఉండనిమ్ము. భార్యను విడిచిపెట్టట అను కర్మ అందరికీ జుగుప్సను కలిగించినది అని పలకగా ఏడుస్తున్న సీతను తీసుకుని అగ్ని నిష్క్రమించెను. రాముని సన్నిధిలో సీతతో సమానమైన నీడ కలదు. ఆ నీడను ఇదివరలో రావణుడు అవలీలగా తీసుకొని వెళ్ళను. బంధువులతో కూడా వాణ్ణి చంపి రాముడు ఆమెను ఉద్ధరించెదను. వహ్నిలో పరీక్షాకాలమందు ఆ ఛాయ వహ్నిలో ప్రవేశించింది. ఛాయను కూడా అగ్ని రక్షించి రామునికి జానకిని ఇవ్వగా రాముడు ఆమెను స్వీకరించి తన ఆశ్రమానికి ఆనందంగా వచ్చెను. ఛాయ హృదయంలో బాధపడుతూ వహ్ని వద్ద ఉన్నది. నారాయణ సరోవరమందు దేవతలు 1000 సంవత్సరాల కాలం శివుని గురించి ఆమె తపస్సు చేసింది. ఆయన ప్రత్యక్షమై ఆమెతో: ఓ భద్రా, నీవు వరం కోరుకొనము అనెను. ఆమె శంకరునితో భర్త దుఃఖం చేత వ్యగ్రురాలై 5 సార్లు శివుని భర్తనిమ్మని వరంను కోరుకున్నది. అన్ని సంపదలు ఇచ్చేవాడైన శివుడు సంతోషించి ఆమెకు: ఓ సాధ్వి, నీవు వ్యాకులురాలవై భర్తనిమ్ము అని 5 మార్లంటివి. హరి అంశల 5 ఇంద్రులు నీకు ప్రియులు కాగలరు. వారందరూ ఇప్పుడగు పంచపాండవులు. ఆ ఛాయ ద్రౌపది యజ్ఞకుండంలో పుట్టింది. కృతయుగంలో వేదవతి, త్రేతాయుగమందు జనకుని కూతురు సీత, ద్వాపరంలో ద్రౌపది ఆ ఛాయ. అందువల్ల కృష్ణ 3 కాలాల్లోనూ ఉన్నది. ఆమె వైష్ణవి, కృష్ణ భక్తురాలు. అందువల్ల ద్రౌపది కృష్ణ అని పిలువబడుతున్నది. మహేంద్రులకు స్వర్గలక్ష్మి. ఆమె తర్వాత జనించెను. స్వయంవరంలో రాజు కన్యను ఫల్గునునికి ఇచ్చెను. ఆ వీరుడు తల్లితో: నేనిప్పుడు ఒక వస్తువును పొందితిని, ఏమి చేయాలని అడిగెను. అతనితో తల్లి స్వయంగా భ్రాతలతో కలిసి తీసుకో అన్నది. ఇదివరలో శంభుని వరంతో తర్వాత తల్లి ఆజ్ఞతో ఆ విధంగా జరిగింది. అందువల్ల పంచపాండవులు ద్రౌపదికి యజమానులైరి. 14 ఇంద్రులు పంచపాండవులు. ఆ తల్లి భయపెడుతూ శంకరుని చేత శపించబడింది. శివుని కోపాగ్నితో నీ భర్త భస్మమైనాడు. హరా అని నేను నిన్ను శపించి తిని, అందువల్ల ఇప్పుడు రాక్షసునితో తీసుకుని హరింపబడదువు. దేవతలను ఇంద్రుని జయించి శంబరుడు నిన్ను తీసుకొని పోవును. నీ ఛాయను రాక్షసునికి ఇచ్చి నీ భర్త బ్రతుకు వరకును నీవు ఆ ఇంటిలో ఉండుము అని చెప్పి అనెను. నీకు ఈ పురాతనమైన ఇతిహాసాన్నంతయు చెప్పి తిని. ఓ దైత్యేంద్ర, ఇప్పుడు దేవతల గుప్తచరితం వినము అనగా ఇంతలో మహాబలుడైన వసుభద్రుడు అక్కడికి వచ్చెను. వాడు కుంభాండుని భ్రాత, బలవంతుడు, బాణుని సేనాధిపతి, సమర్థుడు. బాణుని యుద్ధానికి ప్రోత్సహించి శస్త్రం చేతి ధరించి మహారథుడు శ్రీకృష్ణుని పౌత్రునిపై ప్రళయాగ్ని వంటి శూలాన్ని వేసెను. కాముని పుత్రుడు అర్ధచంద్రాకార బాణంతో ఆ శూలం ఛేదించెను. భద్రుడు 9 సూర్యులతో సమానమైన కాంతిగల శక్తిని వేయగా కాముని పుత్రుడు దాన్ని వైష్ణవాస్త్రం ఛేదించెను. సుభద్రుడు యుద్ధరంగంలో నారాయణాస్త్రం వేయగా బలవంతుడైన మదనుని పుత్రుడు భయం లేకుండా దానికి నమస్కరించి నిద్రించెను. 9 సూర్యుల సమాన కాంతి గల అస్త్రం పైన తిరగసాగింది. విశ్వ సంహారానికి కారణమైన అస్త్రం ఆకాశంలో లీనమైపోయిన తరువాత ఆ అనిరుద్ధుడు పెద్ద కత్తిని తీసుకుని భద్రుని రథాన్ని భంజించెను. అశ్వములను, సారథిని చంపెను. అవలీలగా యుద్ధరంగంలో ఆ సుభద్రుని కూడా చంపెను. సుభద్రుడు చనిపోగా మహాబలపరాక్రమం గల బాణుడు యుద్ధరంగంలో తన ప్రత్యర్థిపై 100 బాణాలు వేసెను. కాముని కొడుకు అగ్నిబాణంతో ఆ బాణముల సమూహాన్ని కాల్చివేశెను. సృష్టి సంహార కారణమైన
బ్రహ్మాస్త్రమును బాణుడు వెయ్యగా అది చూసి కాముని కొడుకు త్వరగా బీజాక్షరాలతో సహమంత్రపూర్వకంగా బ్రహ్మాస్త్రంతోనే దాన్ని త్వరగా అవలీలగా వారించెను. ఆ అనిరుద్ధుడు దాన్ని ధనుర్బాణాల సమూహంతో గల బాణుని చూసి త్వరగా జృంభకాస్త్రాన్ని బాణునిపై అతని సారథిపైన వదలను. బాణుడు యుద్ధరంగంలో నిశ్చేష్టుడు జటుడు అయిపోగా అతడు తిరిగి నిద్రాస్త్రం వదిలి ఆ బాణుని నిద్రపోవున్నట్టు చేసెను. నిద్రిస్తున్న ఆ బాణుని చూసి ఉత్తమమైన ఖడ్గం తీసుకుని బాణుని చంపుటకు సిద్ధమైన అనిరుద్ధుని కార్తీకుడు నివారించెను. స్కందుడు 100 బాణాలతో అవలీలగా మహాభాగుడైన బలవంతుడైన ధనుస్సు ధరించిన అనిరుద్ధుని వారించెను. వెంటనే తప్పించుకోవడానికి వీలులేని శక్తితో అనిరుద్ధుడు శ్రేష్ఠ రత్నాల సారంతో నిర్మించబడిన కార్తీకుని రథాన్ని విరగ్గొట్టెను. కార్తీకుడు క్రుద్ధుడై గదతో ఆనందంతో అవలీలగా యుద్ధంలో క్షణంలో అనిరుద్ధుని రథం విరగ్గొట్టెను. అనిరుద్ధుడు కత్తి అంచుతో అర్ధచంద్రాకారం గల అవలీలగా భల్లాస్త్రంతో కూర్చబడిన కార్తీకుని ధనుస్సును ఛేదించెను. కార్తీకుడు దాన్ని అంతంలేని గదతో కొట్టగా మదనుని కొడుకు వేగంగా అతని చేతి నుండి గదను తీసుకొనెను. శూలం తీసుకుని తనను చంపుటకు వస్తున్న స్కందుని దూరం నుండే కోపంతో అనిరుద్ధుడు ప్రేరేపించసాగగా కార్తీకుడు తిరిగి వచ్చి చేతితో పట్టుకుని భూమిపై కామపుత్రుని పడవేయసాగెను. మహాబలుడు అనిరుద్ధుడు కత్తి తీసుకుని పైకి లేవగా వారి విరోధాన్ని గణేశుడు దూరం చేసెను. కార్తీకుడు ఇంటికి చేరుకొనగా మన్మథుని కొడుకు పార్వతి ఇంటికి వెళ్ళెను. ఈ వృత్తాంతమంతా చెప్పుటకు గణేశ్వరుడు శంభుని ఇంటికి పోయెను. ఓం శాంతి శాంతి శాంతి.